వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు. రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సకల జనుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొడిమ్యాలలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాజీపేట పట్టణంలో హన్మకొండ ప్రాంతం నుండి వచ్చే ఫాతిమా బ్రిడ్జి నుండి హైదరాబాద్ వైపుగా వెళ్లే రహదారిపై కాజీపేట జంక్షన్ కూడల్లో గత కొన్నేళ్లుగా రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన చిరు వ్యాపారస్తులు ఏకంగా షెడ్లను నిర్మించడంతో ఎన్నోసార్లు అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ పోలీస్ ప్రొటెక్షన్తో సంబంధిత అధికారులు జేసీబీలు పెట్టి రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఉన్నందున పూర్తిగా షాపులను తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు తమకు కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడ్డప్పటికీ కనుకరించని అధికారులు ఇక తమ జీవనం, కుటుంబ పోషణ ఎలా అంటూ ఆవేదనలో ఉన్న చిరు వ్యాపారస్తులు. చెప్పలే, అనుకోకుండా వచ్చిండ్రు ఇక నిన్న సడన్గా. ఇంకేం చెప్పలే అక్కడ ఇక్కడ. మీకు ఏమైనా పేపర్లు ఇచ్చిల్లా స్కూల్లో కొడతామని? పేపర్కి టైం ఇవ్వలే కానీ నిన్న వచ్చి చెప్పి వేయాలి అంతే, తీసేయమని. సాయంత్రం వరకు తీసేయమని చెప్పారు. మా బాయ్ హైదరాబాద్ పోయాడు, అంకుల్
అంకుల్కేమో చేత కాదు, షుగర్ పేషెంట్ ఆయన. ఇది ఇవ్వాలంటే రాత్రి వచ్చే వరకు గోదావరికి వచ్చిండు. ఇక ఆ టైంలో ఏ టాలీ వాళ్ళు వస్తారు, రారు కదా. ఇక పొద్దున వచ్చి తీద్దామని 7 గంటలు వచ్చే వరగానే ఇట్లా అయింది. ఇక తీసేదాన్ని. మీ పేరమ్మా? బుజ్జి సార్. బళ్ళారి చౌరస్తాలో విశ్వం విన్ ఇండస్ట్రీని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను పలకరించి వారు ఉపాధి ఆర్థిక స్థితిగతులను గురించి తెలుసుకున్నారు. అనంతరం PMEGP ఉపాధి కింద రుణం సాయం పొంది లేడీస్ టైలరింగ్ ద్వారా 45 మంది మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తున్న విశ్వం విన్ ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే గారు అభినందించారు. కుప్పం మండలం పైపాల్యం గ్రామంలో వెలిసిన ప్రసన్న తిమ్మరాయ స్వామి దేవస్థానం కుంభాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న APSRTC అధ్యక్షులు PS మునిరత్నం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్. పైపాల్యం గ్రామంలో వెలిసిన ప్రసన్న తిమ్మరాయ స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ అష్టబంధనామం కుంభాభిషేకం అతి వైభవంగా ఈరోజు ముగించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం మునికృష్ణ తెలిపారు. కుంభాభిషేకం కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూజారుల బృందం కృష్ణప్ప, నారాయణప్ప మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అఖిలాండగౌరి బ్రహ్మనాయక శ్రీ భూనిలాసమే ధర్మరాయ స్వామి నమో నమః. సంకీర్తన ప్రియ స్వామిన్నో సంకీర్తన నమోదారయాం. సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే హరిణం శ్రీమనోవిహారిణం భుజేర్హకోనివారణం దానవేంద్రవైరిణం తపోధనేష్టకారిణం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసామ్యహం గోవింద. ஏற்றுக்கொண்டு அனைத்து விதமான நன்மைகளும் செல்வங்களும் மங்களங்களும் உண்டாக அருள் புரிய வேண்டும். ஓம் கருடாய கலசம் கொடுக்கலான்ட்டு கோச்சுக்கு போயிட்டு அவர் பெரிய நல்லா போட்டு महालक्ष्मी नमोस्तुते आद्यं आदिशक्ति महेश्वरी योहाग्ने योग शंभूते नमस्ते गरुडारूणे भवनासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी
योगाख्ययोग संभूते महालक्ष्मी नमोस्तुते महारौद्रे महाशक्ति महोदरे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते गोपुरकलशदेवताभ्यो नमः महालक्ष्मी देवताय नमः वनमाली गदेशांगे संके चक्रे च नंदके श्रीमान नारायण विष्णुर्वासुदेवो अभिरक्षतो సకలవాద్యం సకలవాద్యం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంకు నిధుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాకు నిధులు తేవడంలో మంత్రులు విఫలమయ్యారని స్పష్టం చేశారు. విధుల సాధన కోసం త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. గురువారం కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటించిన అమృత్ పథకంలో భాగంగా కొత్తపల్లిలో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజ్, వార్డు కౌన్సిలర్లు వాసాల రమేష్, గుండాల విజయ్, నాయస్, వజ్రాదేవి, గుండాల రాంబాబు, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ సుజాత, డిపిఓ స్వామి, పిహెచ్సి వైద్యాధికారి నాదియా ఫాతిమా, శంకరయ్య, వసంత, లలిత తదితరులు పాల్గొన్నారు. చెరువు సభ ఇప్పటికే కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకున్నాం. ఆల్రెడీ గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. అద్భుతమైన రోడ్స్ నెట్వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. డైలీ వాటర్ ఇచ్చిన ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ నగరం ఒకటే తెలంగాణలో. దాని 24 గంటల నీళ్ళు ఇచ్చడం కూడా ప్రయత్నం జరిగినాయి. అప్పుడే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాయడం జరిగింది. కంటామినేషన్ ఉండొద్దు అంటే 24 గంటల నీళ్ళు ఇవ్వాలి. 24 గంటల నీళ్ళు ఇవ్వాలంటే సోర్స్ బాగున్నది, నీళ్ళు మారే డ్యాంలో నీళ్ళు ఉన్నాయి, కానీ దాని తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, పైప్ లైన్ కావాలి, ఓవర్ హెడ్ ట్యాంకులు కావాలని చెప్తే అప్పుడు ప్రపోజల్ పంపడం జరిగింది. దానికి అనుగుణంగా మొన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ మేము అందరం కలిసి కరీంనగర్లో అమృత పథకం కింద ప్రతి ఇంటి కూడా 24 అవర్స్ నీళ్ళు వచ్చే విధంగా పైప్ లైన్ కూడా ఓపెన్ చేసుకున్నాం, ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఓపెన్ చేస్తున్నాం. పక్కకే ఉన్న మున్సిపాలిటీ కొత్తపల్లి మున్సిపాలిటీ అప్పుడే 26 కోట్ల ప్రపోజల్ పంపడం జరిగింది. దాన్ని 26.1 కోటి శాంక్షన్లు అవడం జరిగింది. టెండర్ అయిపోయింది. కరీంనగర్ కాంట్రాక్ట్ ఇక్కడ ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దీంతో కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి మున్సిపాలిటీలోతో పాటు రాణిపూర్ గ్రామానికి కూడా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలని, పైప్ లైన్ తవ్వడం వల్ల రోడ్ డ్యామేజ్ అయితే రోడ్ను కూడా రిస్టోర్ చేసిన కూడా ఇందులో మనం ప్రెసిడెన్స్ పెట్టుకోవడం జరిగింది. సో మ్యాక్సిమం ఒక 9 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల కొత్తపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన నీరు అందించే పథకమే ఈ అమృత్ పథకం. సోర్స్ ఉన్నది కాబట్టి 26 కోట్లతో ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యంగా భావించే ఏ ప్రభుత్వం అయినా కానీ నేనున్నప్పుడు శాంక్షన్ చేసిన సబ్ సెంటర్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. సుమారు 6 లక్షలతో సబ్ సెంటర్ కూడా ఓపెన్ చేసింది. ఇవి ప్రజలకు కూడా అందుబాటులోకి ఈరోజు తీసుకొచ్చినాం. ఇప్పటికే డిప్యూటేషన్ మెడికల్ ఆఫీసర్ వేయడం జరిగింది డాక్టర్ను. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ఇంతవరకు గతంలో సబ్ సెంటర్లు ఉన్నాయి, మరి ఈ సబ్ సెంటర్ కూడా పవర్ బిల్ కడతారా, మీరు కట్టరా? చాలాసార్లు పవర్ బిల్ కట్టకపోతే కరెంట్ వాళ్ళు వచ్చి కట్ చేస్తూ అంధకారం ఉంటున్నాయి. సో ఇటువంటి కొన్ని వీటికి నిధులు ఉండవు. దాంతోపాటు దీనికి మెయిన్ గేట్ పెడితే కూడా నిధులు లేవు, మెష్ పెడితే నిధులు లేవు. సో ఇవన్నీ కలెక్టర్ చొరవ తీసుకొని డిఎంఎఫ్ నిధులు కానీ దీని కానీ తీసుకొని పవర్ బిల్ కట్టడం కానీ ఇంకా మిగిలిపోయిన పనులు తొందరగా చేసే కూడా కలెక్టర్గా చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేకుంటే కట్టినా కూడా నిరుపయోగం ఉంటాయి, ప్రజలకు అందుబాటులోకి రావు. సో ఈ విధంగా 1 ఇయర్ పరిపాలన అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అయింది. ఇప్పటికైనా మేలుకోనండి, మంత్రులు అందరూ మేలుకోరండి. ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి త్వరలోనే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పక్షాన
ప్రజల ఉద్యమం చేయక తప్పది, చేస్తాం కూడా. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నది. వరంగల్ నిధులు వస్తున్నాయి, పెద్దపల్లి నిధులు వస్తున్నాయి. కరీంనగర్ను చిన్నచూపు చూస్తున్నారు. మరి ఎందుకు చిన్నచూపు? కరీంనగర్లో మంత్రులు లేరా? పనిచేస్తలేరా? కడియం మండలం వేమగిరిగట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిల్వెత్తు విగ్రహానికి నివాళులర్పించిన దళిత నాయకులు జంగ వినోద్ కుమార్, కాశీ సురేష్, సిద్ధార్థ యువజన సంఘం వేమగిరిగట్టు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన విద్యావంతుడు, ఇండియన్ టెర్రర్, దేశ రాజ్యాంగ నిర్మాత, ఎన్నో ఆశయాలతో బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో నిలబెట్టి గలమెత్తి చాటిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వినోద్ కొనియాడారు. అంతేకాకుండా ఇప్పుడున్న యూత్ అంబేద్కర్ ఆశయాల మేరకు సూచనలతో మీ జీవితాలను సరిచేసుకోవాలని యువతను ఉద్దేశించి వినోద్ కుమార్, సురేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దళిత నాయకులు, గ్రామస్తులు మాకెభూషణం భాస్కర్రావు, విష్ణు, అంబేద్కర్, మాధవ, కాశీ, సత్యనారాయణ, సిద్ధార్థ యువజన సంఘం సభ్యులు, జనసేన, టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన తుడిచెర్ల వెంకటేశ్వర్లు యాదవ్ గారిని సన్మానిస్తున్న యాదవ్ హక్కుల పోరాట సమితి నాయకులు అయ్యన్న యాదవ్, జేవి కృష్ణయ్య యాదవ్, నారాయణ యాదవ్, శ్రీరాములు యాదవ్, నాగేశ్వరరావు యాదవ్, విజయలక్ష్మి యాదవ్, గీతా యాదవ్, రఘు యాదవ్ మొదలగు వారు ఉన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తా వద్ద 68వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం రూపుమాపడానికి కృషి చేశారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ దుర్గయ్య, నక్క జీవన్, బాలశంకర్, నాయకులు దుమాల రాజ్కుమార్, బోనగిరి దేవయ్య, దుమాల గంగాధర్ పలువురు పాల్గొన్నారు. జోహార్ జోహార్. ఆనాడు ఆయన ఒక మంచి రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి ఈరోజు బడుగు బలగిన వర్గాలు మరి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. మహిళలు కూడా ఈరోజు బయటకు వచ్చి అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు దళితులు ఒకప్పుడు ఒక 100-200 ఏళ్ల క్రితం మరి దళితులు, అట్టడు వర్గాలు అందరూ కూడా, బడుగు బలగిన వర్గాలు కూడా మరి ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా మీ స్థాయి ఇదే అని ఆనాడు వాళ్ళకి చెప్పినప్పుడు మరి అంబేద్కర్ గారు మనస్సు చెలించిపోయి మరి ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించి మరి బడిగిన వర్గాలందరూ ముందుకు రావాలి, మరి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎక్కడ చూసుకున్నా, ఏ స్థాయిలో చూసుకున్నా, ఎలాంటి రంగాల్లో చూసుకున్నా మరి బడుగు బలహీన వర్గాలు ఉంటున్నారు, మహిళలు ఉంటున్నారు. కాబట్టి దానికి కారణం ఆయననే. మరి ఈరోజు ఆయన రచించిన ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈరోజు స్థానిక సంస్థలే కావచ్చు, ఎమ్మెల్యే సంస్థలే కావచ్చు, ప్రతి ఒక్కటి ఎంపీ ఎలక్షన్లలో, ఎంఏ ఎలక్షన్లో, ఏ సంస్థల్లో అయినా, ఇలాంటి ఎలక్షన్స్లో అయినా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ముందుండాలి అని చెప్పేసి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా మరి రాజ్యాంగం రచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఎలాంటి దాంట్లో కూడా ప్రభుత్వం వెనక్కి రాకుండా మరి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మరి అట్లాగే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి పౌరుడికి ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు, వేరే వేరే దేశాలలో కూడా ఈ రాజ్యాంగాన్ని, అలాగే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆయనకి ఎంతగా వినిపిస్తారు. కాబట్టి మరి ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ ఘోరమైన దొరకాలి. ప్రతి ఊర్లో మన ఎక్కడ ఏ ఊరికి వెళ్ళి ఒక చిన్న గ్రామానికి వెళ్ళినా అందరికంటే ఎక్కువ ఒక విగ్రహం ఉంటుంది, అది అంబేద్కర్ గారికి. ఎందుకంటే అంత విలువ ఉంటుంది ఆయనకి. ఆ రాజ్యాంగానికి ఉన్న పవర్ అట్లాంటిది. కాబట్టి మరి ఆ పవర్ని, ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మొన్న కూడా ఈ విగ్రహాన్ని కొంచెం మంది తెలియక ధ్వంసం చేయడం జరిగింది. మరి దాన్ని చేపించి మరి మొన్ననే రాజ్యాంగ రోజు నాడు మేము దీన్ని మంచి బాగు చేయించడం
మరి కొంతమంది అలాంటి ఒక దుర్మార్గులకు చెప్పడం ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడడం అని అంటే బుక్ చదవడం కాదు, ప్రతి ఒక్కటి ఈ భారతదేశంలో ఏ ఒక్క చిన్న పనినైనా మనం కరెక్ట్గా చేస్తే దాన్ని మనం కాపాడినట్టే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి హక్కు. కాబట్టి మరి ఇలాంటి పనులు చేయకుండా మరి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడాలి. దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా నడుచుకుంటేనే మనం వీళ్ళందరికీ ఘన నివాళులు. ఈరోజు భారతదేశం మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఆనాడు ఈ రాజ్యాంగమే కాదు, ప్రతి ఒక్కరు మన కోసం ఈ స్వేచ్ఛ జీవితం కోసం పోరాడిన వాళ్ళు. మరి వాళ్ళకు మనం విలువనియ్యాలి అని అంటే ఇలాంటి చెడు వ్యవస్థకు మనం వెళ్ళకుండా మంచి వ్యవస్థలో ఉన్నప్పుడే మనం ప్రతి ఒక్కరికి ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత మనం ఈరోజు ఏదైనా మంచి స్థాయిలో ఉండాలి అండ్ మనం పద్ధతిగా నడుచుకుంటేనే ఖచ్చితంగా మనం ఈ ఘన నివాళి అర్పించడం వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంతమంది మాకు రాజ్యాంగాన్ని రచించి మా అందరికీ స్వేచ్ఛా జీవితాన్ని అందజేసిన అంబేద్కర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఘన నివాళులు అర్పిస్తున్నాను. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 36వ వార్డు పెద్దపాడు గ్రామంలో గ్రామసభ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య గారితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు గ్రామ సభలో ప్రజల నుండి వారి సమస్యల వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు గారు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి రామాంజనేయులు గారు, వార్డు ఇన్ఛార్జి పెద్దపాడు రెడ్డి గారిని, తిరుమలేశ్వర రెడ్డి గారు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల డీఎస్పీ దూర్శెట్టి రవిచందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇదే నెల 2వ తారీఖు నాడు వెల్గటూరు మండలం కుమ్మరపల్లి గ్రామంలో బొమ్మల సుమన్ ఆలియాస్ విజయ్, తండ్రి పేరు శంకరయ్య, వయసు 34 సంవత్సరాలు గల వ్యక్తిని మృతిని సొంత తమ్ముడైన బొమ్మల డిల్లేష్ హతమార్చడం, అతనికి సహకరించిన సురేందర్ను అరెస్ట్ చేసిన విషయంను మీడియాకు తెలిపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టుగా ధృవీకరించారు. హత్య చేసిన వ్యక్తులను అతి తక్కువ సమయంలో పట్టుకున్న పోలీసులను అభినందించిన జగిత్యాల డీఎస్పీ. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, వెల్గటూరు ఎస్ఐ ఉమాసాగర్, బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేశారు. సిఐ రామ్ నరసింహారెడ్డి, ధర్మపురి సిఐ గారు దీన్ని పరిశోధన చేసినారు. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు ఎవరైతే హత్య చేయబడ్డ బొమ్మెల విజయ్ యొక్క తమ్ముడు బొమ్మెల దిల్లేష్ మరియు సురేందర్ను మన కుమ్మరపల్లి గ్రామంలో అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి వాళ్ళను విచారించగా ఏంటంటే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకొని హత్య గల కారణం ఏంటంటే ఈ బొమ్మల విజయ్ తర్వాత ఇతని తమ్ముడికి ఏదైతే బొమ్మల దిల్లేష్కి ఏంటంటే గతంకెళ్ళి గొడవలు ఉన్నాయి. ఈ బొమ్మల విజయ్ ఏంటంటే తాగి వచ్చి వీళ్ళతో న్యూసెన్స్ చేయడం, కొట్లాడుకోవడం, తర్వాత వాళ్ళ భార్యను కూడా వేధించడం, తిట్టడం. దీన్ని పురస్కరించుకొని వాళ్ళ భార్య కూడా గత మే నెలలో పోలీస్ స్టేషన్లో మృతుడు బొమ్మల విజయ్ మీద ఫిర్యాదు ఇస్తుంది. తర్వాత దీంతో ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళకు 38 గుంటల జాగా ఉంటుంది. ఆ జాగాను ఒక వ్యక్తికి అమ్మితే 2,6,2.6 lakhs వీళ్ళకి అడ్వాన్స్ వస్తుంది. అడ్వాన్స్ వస్తే ఏంటంటే ఈ అక్యూడ్ ఎవరైతే ఉన్నారో దిల్లేసి వాళ్ళ అన్నకి ఇవ్వకుండా ఇతనే వాడుకుంటాడు. దాంతో ఏంటంటే వాళ్ళ అన్న ఈ డబ్బులు నాకు ఎందుకు ఇవ్వలేదని దానితో గొడవ పెట్టుకొని నువ్వు నాకు డబ్బులు ఇస్తలేవు అని చెప్పి గొడవ పెట్టుకుంటాడు. దాంతో ఏంటంటే ఈ దిల్లేష్ అనేటువంటి ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు కూడా నాకే రావాలి, తర్వాత వీడు నా ఎంబడి పడుతూ ఉన్నాడు, మా భార్య ఎంబడి పడుతున్నాను కోపం కొద్ది వీళ్ళని ఎట్లయినా చంపాలనే ఉద్దేశం కొద్ది ఏంటంటే వాళ్ళ స్నేహితుడైన పోతనాక సురేందర్, ఇతను మాజీ జనశక్తి నక్సలైటు, మొన్ననే ఒక 6 నెలల క్రితం జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యొచ్చు. అతని సహాయకారం కోరుతారు. వాళ్ళు తాగినప్పుడు ఏంటంటే ఇట్లా నేను మా అన్నని చంపాలనుకుంటున్నా, ఆపర్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటున్నా అంటే ఏంటంటే ఆ రోజు సాయంత్రం 2 తారీఖు రోజు సాయంత్రం వీళ్ళిద్దరూ సురేందర్ ఇంట్లో
మద్యం సేవిస్తారు. మద్యం సేవించిన తర్వాత ఇంటికి పోయి దిల్లేసి ఏంటంటే వాళ్ళ అన్న విజయ్తో గొడవ పెట్టుకుంటే వీళ్ళు అనుకున్న ప్రకారమే విజయ్ ఏం చేస్తాడంటే మళ్ళీ సురేందర్ ఇంటికి వెళ్తాడు. ఇట్లా మావాడు నన్ను గొడవ పెట్టిందంటే సురేందర్ వీడికి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పగానే ఏంటంటే వీడు మోటార్ సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళి అదే అదిగా భావించి సురేందర్ వాడిని రెక్కలు చేతులు పట్టుకోగా వీడు ఎంపడి తీసుకెళ్ళిన కత్తితోటి తమ్ముడైన దిల్లేసి విజయ్ను పొడి చేస్తాడు. అక్కడికక్కడే కింద పడి చనిపోకుండా అనుమానం రాకుండా ఏంటంటే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఒక కిరాణా షాప్ ముందట ఆ శవాన్ని వేస్తారు. వేసి ఎక్కడైతే ఆడ రక్తం మరకలు జరిగినాయో సురేందర్ను విజయ్ కలిసి మన దిల్లేసి కలిసి అదంతా కడిగి అక్కడ నుంచి రక్త బట్టలు ఆడనే దాచిపెట్టేసి పారిపోతారు. ఈరోజు ఇలా ఉదయం మనకు సమాచారం వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసిన క్రమంలో వీళ్ళు ఒప్పుకున్నారు. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ హత్యకు ఉపయోగించిన కత్తి ఏదైతే ఉన్నదో బావిలో పడేస్తారు, చేదబావిలో. ఈ చేదబావిలో నుండి కూడా ఆ కత్తిని రికవరీ చేసుకున్నాం. వాళ్ళ రక్త బట్టలు, తర్వాత హత్యలో ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు మొబైల్ కూడా స్వాధీనం చేసుకొని నిందితులిద్దరిని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.